వాహనదారులకు బ్యాడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తుందని ఊహించినట్లే జరుగుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల పెంపును ప్రారంభించేశాయి. ఈ పెంపు ఎన్ని రోజులు, ఎంతవరకు ఉంటుందో తెలియాల్సి ఉంది. హైదరాబాద్లో మంగళవారం పెట్రోల్ ధర 80 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర లీటర్కు 109 రూపాయలకు చేరింది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర లీటర్కు 80 పైసలు పైకి చేరింది. దీంతో దీని రేటు 95 రూపాయల 42 పైసలకు ఎగిసింది. గుంటూరు, అమరావతిలో కూడా పెట్రోల్ ధర ఇదే దారిలో నడిచింది. పెట్రోల్ రేట్ లీటర్కు 80 పైసలు పెరిగింది. 111 రూపాయల 47 పైసలకు చేరింది. డిజిటల్ రేట్ కూడా ఇదే స్థాయిలో పెరిగింది. దీంతో డిజిటల్ ధర ₹96 రూపాయల 88 పైసలకు ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. క్రూడ్ ధరలు మళ్లీ $115 పైన కదలాడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 2.01% పెరిగింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర $118.97కు చేరింది. అదే సమయంలో WTI క్రూడ్ ఆయిల్ ధర 2.68% పెరిగింది. దీంతో ఈ రేటు $112.95కు ఎగిసింది. క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు, రూపాయి డాలర్ విలువలో మార్పు వంటి అంశాలు కూడా ఇంధన ధరలను ప్రభావితం చేస్తాయి.